ప్రస్తుత పులివెందుల శాసనసభ్యుడు. ఈయన గారి విలాసాల కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడో వాటి యొక్క నిదర్శనాలన్నీ కూడా మనకి ప్రత్యక్షంగా ప్రతిరోజు కనపడుతూనే ఉన్నాయి. అది రిషికొండ ప్యాలెస్ కానివ్వండి, తాడేపల్లి ప్యాలెస్ కానివ్వండి, రిషికొండ ప్యాలెస్లో ఉన్నటువంటి బాత్ టబ్బులు కానివ్వండి, కమోడ్లు కానివ్వండి, ఒకటేమిటి మసాజ్ టేబుల్ల వరకు మన మాజీ ముఖ్యమంత్రి మసాజ్ టేబుళ్ళ వరకు మన మాము తగలేశాడు. ఏది ఆయన జేబులో డబ్బులు కాదు కదండి, ప్రజల సొమ్మే కదా, పేదవాడికి దక్కాల్సిన సొమ్మే కదా. ఇష్టానుసారం మింగినంత మింగటం, సొంత ఖజానాకి చేర్చుకోవటం, మిగిలింది తన విలాసాల కోసం ఖర్చు చేయటం. దానికి సంబంధించిందే ఇవాళ సరికొత్తగా విలాసాలకి ఖర్చు చేసినటువంటి అనేక అంశాల జాబితాలో మనందరం ఈ మధ్యకాలంలో చూసి ఆశ్చర్యపోయినటువంటి ఒక దృశ్యం ఏంటంటే, ఇదిగోండి ఆయన తాడేపల్లి కొంప చుట్టూ పెట్టుకున్నటువంటి ఈ ఇనుప కంచె చూసారు కదండి. ఆయన ఇంటి చుట్టూ భారీ ఇనుప కంచె. ఇంత భారీ ఎత్తున ఇంటి చుట్టూ ఇనుప కంచె నిర్మించుకున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు సరే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, దేశ ప్రధాని అయినా, లేదంటే దేశ అధ్యక్షుడైనా ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడండి? దాదాపుగా 25-30 అడుగుల ఎత్తులో ఈయన గారు నిర్మించుకున్నటువంటి ఇనుప కంచె. ఇది ప్రజలందరికీ చూసే భాగ్యం ఎప్పుడు కలిగిందండి? ఈ ఇనుప కంచెని ఆయన పేదవాడి ఇళ్లను కూల్చేసి, అప్పటి వరకు ఈయన గారి తాడేపల్లి కొంపకి పక్కనే ఎంతోమంది పేదవాళ్ళు తమ కష్టార్జితంతో రూపాయి కూడబెట్టుకుని నిర్మించుకున్నటువంటి అనేక ఇళ్ళుండేవి. ఈయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ పేదవాళ్ళ ముఖాలు నేను చూసేదేంటి, మొత్తం కూలగొట్టమంటే బుల్డోజర్లు పెట్టి తొక్కిచ్చేశారు. తొక్కిచ్చేసి ఒక మంచి రహదారి చుట్టూ గ్రీనరీ, డిజైనర్ లైట్లతో ఒక రోడ్డు, ఆ రోడ్డులో ఈ ప్యాలెస్ చుట్టూ ఇనప కంచె. ఆ రోడ్డులోకి ఏ సామాన్య మానవుని కూడా లోపలికి అనుమతించేవారు కాదు. అది మొత్తం కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఎందుకంటే సాధారణ ప్రజలందరూ లోపలికి వెళ్తే ఇదిగో ఇటువంటి సుందర దృశ్యాలని కనపడతాయి కదా. ఈయన గారి విలాసాలు, లగ్జరీలు, ఈయన నిర్మించుకున్నటువంటి ప్యాలెస్కి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ ప్రతి ఒక్క సామాన్యుడికి కనపడతాయి కదా. అందుకని నో ఎంట్రీ, ఎవరిని కూడా లోపలికి అనుమతించేవాళ్ళు కాదు. అది అవటానికి పబ్లిక్ రోడ్ అయినప్పటికీ. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్డుని ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఆ లోపల ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళాలంటే చాలా నానా అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోడ్డుని ఓపెన్ చేయటం జరిగింది. ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఇదిగో ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. మనందరం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వింతల్లో అది ఒక వింతగా మనం చెప్పుకుంటాం. 7 వండర్స్లో ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని కొన్ని లక్షల మంది వెళ్ళి చైనాలో ఉన్నటువంటి ఆ గ్రేట్ వాల్ని చూసొస్తూ ఉంటారు.